భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ హాఫీజ్ ఈ నెల 11 నుండి 13 వరకు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా తరపున అండర్-20 విభాగంలో ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్ మాట్లాడుతూ గత నెల 26న తాడేపల్లిగూడెం భారతీయ విద్యా భవన్స్ లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ మీట్ లో హాఫీజ్ డిస్క్ త్రోలో బంగారు పతకం, షాట్ పుట్ లో బ్రాంజ్ మెడల్ సాధించి జిల్లా తరపున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ అబ్దుల్ హఫీజ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ తాడేపల్లిగూడెంలో జరిగినాయి జూలై 26వ తారీఖుని. దాంట్లో అతను షార్ట్ పుట్ లో 3rd ప్లేస్, డిస్కస్ త్రో ఫస్ట్ ప్లేస్ వచ్చి గోల్డ్ మెడల్, ఇదేమో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ ఈ రెండింటికి అయ్యాడు, షార్ట్ పుట్, డిస్కస్ త్రో. ఇప్పుడు దాంట్లో భాగంగా ఈ నెల మళ్ళీ 11 అంటే ఆగస్టు 11 నుంచి 13 వరకు తిరుపతిలో జరుగుతుంది రాష్ట్ర స్థాయిలోని. ఆ పోటీల్లో ఇతను పాల్గొంటున్నాడు. నిజంగా ఆ స్టూడెంట్ నేను అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం, ఒకటి గోల్డ్ మెడల్, ఒకటి బ్రాంజ్ మెడల్, అండ్ రాష్ట్ర స్థాయిలో మా స్టూడెంట్ ఆడటం నిజంగా అభినందిస్తున్నాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని, అతను ప్రోత్సహించిన అందరినీ, మెయిన్ ప్రాక్టీస్ చేసి ముందుకెళ్తున్న మా స్టూడెంట్ ని అభినందిస్తున్నాను. అక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా ఇతను బాగా ఆడి మళ్ళీ ప్రైజ్ తీసుకుని వస్తాడని మా సెకండ్ ఇయర్ సిఐసి చదువుతున్న విద్యార్థికి కంగ్రాచులేషన్స్. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. ఈ డిపార్ట్మెంట్ కూడా చాలా యాక్టివిటీస్ చేస్తున్నది. వీరు ప్రెసెంట్ అయితే అథ్లెటిక్స్ లో వచ్చారు, కానీ అట్ ది సేమ్ టైం గేమ్స్, స్పోర్ట్స్ అన్నింటిలో కూడా చాలా బాగా అన్ని ప్రజలు కూడా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వస్తున్నాయి. సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఓన్లీ అకాడమిక్స్ కే కాకుండా అన్ని యాక్సిడెంట్లో కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ స్టూడెంట్స్ అన్ని విషయాల్లోనే గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ మనకి తెలుసు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇది ఒక భాగము. 29 క్లబ్స్ లోనే ఈ సంవత్సరం నుంచి అనుకునేది ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఏదో క్లబ్ లో జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళ స్కిల్స్ ఎక్సెల్. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి అబ్దుల్ హఫీజ్ అనే సెకండ్ ఇయర్ సిఐసి చదువుతున్నాడు. ఈ అబ్బాయి అథ్లెటిక్స్ లో అసోసియేషన్ టోర్నమెంట్ జరిగింది. అందులో తాడేపల్లిలో జరిగింది. జూలై 26వ తారీఖు జరిగింది. అందులో డిస్కస్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే షార్ట్ పుట్ లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. విన్నర్స్ అయిన ఈ అబ్దుల్ హఫీజ్ రేపు ఈ నెల 11, 12, 13 తారీఖుల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకి మా కాలేజ్ నేను ఎస్ఆర్కేఆర్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ సిఎస్సి అవుతున్నాను. నేను మొన్న వెస్ట్ గోదావరి తరఫున సెలెక్ట్ చేసే అథ్లెటిక్స్ లో షార్ట్ పుట్ బ్రాంజ్ మెడల్ వచ్చింది, డిస్కస్ గోల్డ్ మెడల్ వచ్చింది. నేను ఇది కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత అథ్లెటిక్స్ గేమ్ ప్లే